గ్రేటర్ హైదరాబాద్ లో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల దందా కొనసాగుతుంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా బోర్లు వేసి నీళ్లు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు ప్రజలు. సంపులు ఏర్పాటు చేసి టార్పాలిన్ కవర్లలో నీటిని స్టోర్ చేస్తున్న అక్రమార్కులు ఆ నీటిని ట్యాంకర్లతో అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ కు సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లకు అనుమతి లేకున్నా నీటి దందా చేస్తున్నారంటున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదా అనిల్ అందిస్తారు. నగరంలో ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల దందా తారా స్థాయికి చేరింది. సో సిటీలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో జలమండలి ఇచ్చే వాటర్ సరిపోక చాలా మంది ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. సో దీంతో ఇదే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని అదునుగా చేసుకొని నగరంలో ఉన్నటువంటి చెరువుల పక్కన ఇల్లీగల్గా బోర్లు వేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రజెంట్ మనం తుమ్మిడికుంట దగ్గర ఉన్నాం. హైటెక్ సిటీలో తుమ్మిడికుంట లేక్కి ఆనుకొని వేసినటువంటి ఇల్లీగల్గా బోర్లు. సో మనం చూస్తున్నాం కదా. సో దీనికి ఆనుకొని ఒక 10 అడుగుల దూరంలో, మధ్యలో గుడిసెలు ఉన్నాయి, 10 అడుగుల దూరంలో తుమ్మిడికుంట చెరువు ఉంటుంది. సో ఆ తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లలో ఇట్లాంటి బోర్లు 10ల సంఖ్యలో మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. సో వీటి నుంచి వచ్చే వాటర్ని అంతా కూడా పక్కన ఆ హౌజులు వేసి అందులో స్టోర్ చేసేసి ఆ నీటిని హెవీ వాటర్ ట్యాంకర్ల తోటి 30,000 లీటర్లు 40,000 లీటర్లు ఉన్నటువంటి హెవీ వాటర్ ట్యాంకర్లతోటి సో ఇక్కడి నుంచి ఎక్కువగా అవసరం ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిటీ అంటే ఎస్పెషల్లీ వెస్ట్ సిటీలో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎక్కువగా చాలా వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్టల్స్ ఉండడం, రెస్టారెంట్స్ ఉండడం, హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉండడంతో వీటన్నిటికీ వాటర్ బోర్డు ఇచ్చే వాటర్ సరిపోక వీళ్ళు ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మళ్ళుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్ని క్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ వాటర్ అంతా కూడా ఈ ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి పంపిస్తూ ఉన్నారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి దూరంకి వెళ్ళి తెస్తుంది బాగా. ఇప్పుడు ఒక 5,000 లీటర్లది ఎంతకు పోతుంది? 600-700 రూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు ఈ పెద్ద ట్యాంకర్లు దీనిలో ఎన్ని లీటర్లు ఉంటాయి? ఈ పెద్ద దానిలో 15,000 వస్తుంది. 15,000 పోతుంది. 2,500 2,000 అట్లా పోతుంది. అంటే మీరు బయట నుంచి కొనుక్కొచ్చి మళ్ళీ ఇంత తక్కువకి ఇస్తే మీకు పడుతుందా? ఏమో ట్రిప్ ఇంకా 200-300 రూపాయలు మిగులుతాయి. ఏముంది. సో అట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ హెవీగా మనకు కనిపిస్తుంది. సో ఇట్లాంటి బోర్లు 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటి నుంచి తీసుకొని ఈ నీటిని పూర్తిగా ఇక్కడ ఒక హౌజ్ లాగా కట్టారు. సో ఈ హౌజ్లో చూడొచ్చు మనకు వచ్చే వాటర్ ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఎంత అన్హైజీనిక్గా ఉన్నాయి అనేది వీటిని చూస్తే మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా బోర్ల నుంచి వచ్చే వాటరే అవన్నీ తాగడానికి పనికి ఉండదు. సో మనం యూటిలైజ్ చేసుకోవడానికి కూడా పనిచేయవు. కానీ వాటిని తీసుకొచ్చి ఇట్లాంటి హౌజుల్లో నింపి ఈ హౌజుల్లో చాలా వరకు మొత్తం కిందంతా పాకురు బట్టి ఉంది. సో ఇవే నీటిని ఈ హౌజ్ నిండగానే అక్కడ ఉన్నటువంటి మోటార్ ఆన్ చేసి మళ్ళీ ట్యాంకర్ల ద్వారా ఆ ట్యాంకర్లోకి పంపించి వాటిని ఎవరికైతే అవసరం ఉంటుందో వాటికి పంపించేస్తారు. సో యాక్చువల్గా ఈ వాటరే ఇల్లీగల్. మళ్ళీ ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ఇల్లీగల్. మళ్ళీ దీనికి తోడు ఈ అన్హైజిక్ వాటర్ను పబ్లిక్ని వాళ్ళకి పంపించడం వల్ల వాళ్ళకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో పబ్లిక్కి వాటర్ కావాలి, ఈ సమ్మర్లో వాటర్ కావాలి, దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. కానీ అవి ఎంతవరకు హైజీనిక్, ఎంతవరకు ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. సో కానీ ఇక్కడ వీళ్ళు చేసే దందా మాత్రం ఇట్లాంటి వాటర్ తోటి ప్రజల ప్రాణాలతోటి వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు. సో యాక్చువల్గా ఈ ఇల్లీగల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మీద 3-4 డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఎక్కడ సిటీలో బోర్ వేయాలన్నా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని వాళ్ళు ఈ ఎక్కడ వాటర్ యాక్ట్ ప్రకారం వీళ్ళు బోర్లు వేస్తుండ్రా లేదా అని చూడాలి. కానీ ఇక్కడ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే వేశారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి పర్మిషన్ ఉండదు. రెవెన్యూ అధికారులు వచ్చి వీటిని చూడాలి. ఇక హైడ్రా అధికారులు సో ఈ తుమ్మిడికుంటను మేము డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ తుమ్మిడికుంట పక్కనే ఉన్నటువంటి ఇట్లాంటి ఈ ఇల్లీగల్గా వేసిన బోర్లపైన మాత్రం ఫోకస్ పెట్టట్లేదు. ఇంకొకటి ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్కి రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్ ఉండదు. అటు ఆర్టీఏ అధికారులైనా లేకపోతే ఇటు ట్రాఫిక్ అధికారులైనా వాళ్ళు తప్పకుండా వీటిని ఆపి ఇవి రోడ్లపైన ట్రావెల్ చేయకుండా చూడాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు. సో ఇట్లా 3-4 డిపార్ట్మెంట్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఈ ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అధికారులు మాత్రం మాకు తెలియనట్టు చేస్తున్నారు. సో ఇది ఇల్లీగల్ వాటర్ బిజినెస్ జరిగేది ఏదో బయట కనపడకుండా చేసేది కాదు. అక్కడ బోర్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఇంత పెద్ద సంపులు కనిపిస్తున్నాయి, రోడ్లపైన వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. సో వీటిని ఎక్కడో ఒక దగ్గర ఆపాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు మాత్రం ఆపట్లేదు. సో దీంతో ఇక్కడ నుంచి ఈ దందా అయితే ఎక్కువ సంఖ్యలో సాగుతుంది. చూసాం కదా మనం ఆ పక్కన ఉన్న బోర్ను ఇప్పుడే ఆన్ చేశారో, ఆన్ చేయడంతో ఎంత నీళ్ళు వస్తున్నాయో. సో ఆ నీటిని అన్నింటినీ కూడా ఈ చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న భూగర్భ జలాలన్నింటినీ, ఎస్పెషల్లీ చెరువుల పక్కన ఉన్న భూగర్భ జలాలన్నింటినీ తోడి ఈ ఇల్లీగల్ వ్యాపారం అయితే చేస్తున్నారు. సో సుమారుగా 800 నుంచి 1000 ఫీట్ల లోతు చెరువుల పక్కనే ఈ బోర్లు వేయడంతో సో ఇక్కడ ఈ వాటర్ను తీసుకొని ట్యాంకర్ల ద్వారా అయితే పంపిస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని సో ఇట్లాంటి ఇల్లీగల్ వాటర్ ట్యాంకర్ల పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, బోర్లు ఎక్కడ వేశారు, అవి లీగలా ఇల్లీగలా, ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, సో వీటి కండిషన్ ఏంది అని ఇప్పటికైనా అధికారులు ఫోకస్ పెట్టి ఈ ఇల్లీగల్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల పైన ఫోకస్ పెట్టి వాటిని ఆపాల్సిన అవసరం ఎంతకైనా కనిపిస్తుంది. నగరంలో సమ్మర్ దృష్ట్యా ప్రైవేట్ ట్యాంకర్ల దందా కొనసాగుతుంది. నీటి మాఫియా ఎక్కడికక్కడ కొనసాగుతుంది. ప్రజెంట్ నేను ఒక సిటీలో ఉన్నటువంటి ఒక చెరువు వద్ద ఉన్నాను. FTL బఫర్ జోన్ల పక్కనే బోర్లు వేసి మరియు తర్వాత టార్పాలిన్ కవర్లు పెట్టి ఇక్కడ నీరుకి సంబంధించినటువంటి నిల్వ చేసి ఇక్కడ నుండి మళ్ళీ ఈ ట్యాంకర్లు నింపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నింపి మళ్ళీ సిటీకి ఈ యొక్క వాటర్ ట్యాంకుల ద్వారా, ప్రైవేట్ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అనేది తరలిస్తారు. సో ఇట్లాంటి టార్పాలిన్ కవర్ల ద్వారా వేరే దగ్గర నుంచి, అంటే చెరువులు కానీ వేరే బోర్ల దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా దీన్ని నింపి మళ్ళీ దీన్ని మోటార్ ద్వారా ట్యాంకర్లోకి నింపుతారు. ట్యాంకర్లోకి నింపి సిటీకి అందజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సంపులు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని టార్పాలిన్ కవర్లతోనే నీరు స్టోరేజ్ చేయడమే కాకుండా బోర్ల ద్వారా కూడా, బోర్ల నుంచి ఏదైతే బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి బోర్ల ద్వారా కూడా ఇక్కడికి నీరుని తీసుకొచ్చి సో ఇందులో నింపేసి ఇక్కడ నుండి పంపిస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికీ కూడా నగరంలో చాలా వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి ట్యాంకర్ల దందా ఇంకా కొనసాగుతుంది. సో దాదాపు వందల రూపాయలు కూడా వెచ్చించి వాటర్ను కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో దాన్నే క్రాష్ చేసుకొని సో ఇట్లాంటి టార్పాలిన్ కవర్ ద్వారా వేరే దగ్గర నుంచి, చెరువుల నుంచి నీరు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుండి సిటీలోని చాలా ఏరియాలకు తరలిస్తున్నారు. దాదాపు ప్రతిరోజు 30 నుంచి 50 వేల లీటర్ల భారీ ట్యాంకర్ల ద్వారా ఈ నీటి దందా కొనసాగుతుందంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ నగరంలో ఎలాంటి ప్రైవేట్ ట్యాంకర్లకి కూడా పర్మిషన్ లేకుండా డే అండ్ నైట్ దందా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ చూడవచ్చు, బోర్ ద్వారా ఈ చెరువుకు సంబంధించినటువంటి పక్కనే FTL కానీ బఫర్ జోన్కి సంబంధించినటువంటి ఒక బోర్ ఏర్పాటు చేశారు. ఆ బోర్ ద్వారా ఈ టార్పాలిన్ కవర్లో మొత్తం నిండుతాయి నీళ్లు. సో అది మనకు విజువల్స్ చూడొచ్చు. బోర్ వేశారు ప్రజెంట్. ఆ బోరు ఏదైతే ఈ చెరువు పక్కనే ఒక బోర్ను వేశారో ఆ బోర్ ద్వారా ఈ టార్పాలిన్ కవర్ ఏర్పాటు చేసినటువంటి సంపు వలె ఉండేటువంటి ఈ కవర్ మొత్తం కూడా నిండుద్ది. నిండిన తర్వాత మళ్ళీ నీళ్ళలో మోటార్ ఉంటుంది. నీళ్ళలో మోటార్ నుండి ట్యాంకర్లోకి నేరుగా నీరు వస్తుంది. సో దీన్నంతా కూడా వేల రూపాయలకి కూడా ఈ ట్యాంకర్లని అమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు దీనిపైన కూడా అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేదు. ఎందుకంటే నీరు కూడా చాలా కలుషితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్టోరేజ్ వాటరు, సో మనకి చూడొచ్చు నల్లగా కనిపిస్తున్నటువంటి వాటర్, అందులో కొన్ని మురికిగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో చెరువులో పక్కనే ఉండేటువంటి ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించి దాదాపు ఏరియాకి సంబంధించి కొంతమంది లీజుకు తీసుకొని నడిపిస్తుంటుంటారు. సో ప్రజెంట్ చూడొచ్చు నీళ్ళలో మోటార్ కూడా వేశారు. అది నిండిన తర్వాత ఇది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఈ వాటర్ ట్యాంకులకు సంబంధించి మాత్రం ప్రతిరోజు లక్షల లీటర్లలో నీటిని తోడి బిజినెస్ చేసుకుంటున్నారు ఈ యొక్క నిర్వాహకులు. సో ప్రజెంట్ అయితే ఇట్లాంటి ట్యాంకర్సే వందల సంఖ్యలో కూడా నగరంలో తిరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నీరు కలుషితం, అంటే నీట్గా ఉందా, ఎట్లాంటి ఇబ్బందులు లేవా అనేటువంటి విషయాలను మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ఈ నీటి ట్యాంకర్లకు సంబంధించి మాత్రం ఒక మాఫియానే జరుగుతుందనే చెప్పాలి. సో ప్రజెంట్ అయితే బోర్ల ద్వారా సంపులలోకి ఇంపోర్ట్ చేసి సో ఇక్కడ నుండి మళ్ళీ నీళ్ళలో బోర్ ద్వారా ట్యాంకర్లకు నింపి ఇక్కడ నుండి సిటీకి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. నగరంలోని చాలా ఏరియాలలో కూడా ఈ యొక్క నీటి ట్యాంకర్లకు సంబంధించినటువంటి దందా ఇంకా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.